అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే నేను రా రైస్తో ఇలా స్వీట్ని అయితే తయారు చేశాను. చాలా బాగుంటుంది. సో ఎప్పుడు ఎవరు చేసుకొని ఉండరు, ఒకసారి అయితే వీడియోని ఫుల్గా చూడండి. చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎవరైనా ఇష్టపడతారు. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో వీడియోని అయితే ఫుల్గా చూడండి. ముందుగా అయితే నేను ఈ స్వీట్ చేసుకోవడం కోసం అయితే మనం నార్మల్గా అన్నం వండుకునే బియ్యం ఉంటుంది కదా, వాటిని అయితే తీసుకున్నాను. ఇలా ఒక కప్పు తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోండి. ఫస్ట్ వీటిని ఇలా ఒకసారి వాష్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పై అయితే ఒక ప్యాన్ పెట్టాను. ఇలా పెట్టి దీంట్లో అయితే వేస్తున్నాను. వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదు, ఇలాగే వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఒకటేసారిగా మాడిపోతాయి. సో ఇలా చిన్నగా పెట్టి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఈ కలర్ వస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. స్లోగా పెట్టి ఇలా అయితే వేయించుకోండి ఈ కలర్ వచ్చేలా. ఇప్పుడు వీటిని తీసి చల్లార్చుకుందాం. అంతలోపు ఇలా ఒక కేక్ టిన్ అయితే తీసుకున్నాను. తీసుకొని దానికైతే నెయ్యి రాసి పెట్టుకుంటున్నాను. మీరు ఏదైనా బౌల్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా నెయ్యి రాసి అయితే సైడ్కి పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఈ బియ్యం ఉన్నాయి కదా, ఇవి ఇప్పుడు చల్లారిపోయినాయి. వీటిని ఇలా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇలా వేసేసుకొని ఒకసారి దీంట్లో ఒక 2 యాలకులను వేస్తున్నాను. అలాగే 4 కాజులను వేసాను. అలాగే కొన్ని బాదాంలను అయితే వేసాను. ఇలా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని మరీ మెత్తగా కాకుండా అలాగే బర్దలుగా కాకుండా ఇలా ఉండాలి పిండి అయితే. సో దాన్ని సైడ్ పెట్టేసుకొని స్టవ్ పై ఇలా ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో అయితే నేను నెయ్యిని వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని 1 కప్పు రైస్కి 1 కప్పు బెల్లాన్ని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని దీన్ని అయితే కరిగించుకోవాలి. దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు. సో పాకం అయితే అస్సలు అవసరం లేదు. చూపిస్తున్న విధంగా మనకు బెల్లం కరిగితే సరిపోతుంది. మనం పూర్ణం బూరెలకు ఎలా అయితే పప్పు పాకం పడతామో అలాగే ఉంటే సరిపోతుంది, పాకం లేకుండా. ఎక్కువ సేపు మరిగిస్తే ఈ బర్ఫీ అనేది గట్టిగా అవుతుంది. సో చూపిస్తున్న విధంగా ఇలా బెల్లం కరగగానే దీన్ని ఇలా వేసేసుకొని పొడిని, మిక్సీ పట్టిన పొడిని వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇలా ఆఫ్ చేసేసుకొని ఇలా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా కలిపేసుకున్న దాన్ని స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో అయితే వేసేసుకోవాలి. మనం ముందుగా నెయ్యి రాసి పెట్టిన టిన్లోకి వేసేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మెత్తగానే ఉంది, గట్టిగా అయితే కాలేదు మరీ గట్టిగా. ఇప్పుడు ఇలా చేసుకొని దీన్ని అయితే డీమోల్డ్ చేస్తున్నాను. చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లో తీసేసి తింటే చాలా బాగుంటుంది. చెప్పిన విధంగా చేసేసుకోండి. వీడియో అర్థం కాకుంటే 1-2 సార్లు చూడండి. పాకం అయితే అస్సలు గట్టిగా అవ్వకూడదు. ఈ బర్ఫీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ని నేను మీకు చేసి చూపిస్తాను సింపుల్ వేలో ఎలా చేయాలనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.